ఈరోజు మిస్టర్ కోమటిరెడ్డి, ఎమ్మెల్యే హరీష్ రావుల మధ్య పెద్ద వారే జరిగింది సార్. ఏది కేఆర్ఎంబి గురించి కదా? కాదు సార్, నల్గొండలో వచ్చిన సీట్స్ గురించి. నల్గొండలో ఒక సూర్యాపేట తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిందిగా. అవును సార్, అందుకే నల్గొండ జిల్లాలో జనం బీఆర్ఎస్ పార్టీని చెప్పుతో కొట్టినట్లుగా డిపాజిట్లు కూడా లేకుండా చేశారని ఆయన ఓ రేంజ్లో ఆడుకున్నారు సార్. అవును, దక్షిణ తెలంగాణని ఎడారిగా మార్చారు కాబట్టి, సమ్మర్ పంటే లేకుండా చేశారు కాబట్టి బీఆర్ఎస్కి జనం అట్లా బుద్ధి చెప్పారు. ఇంత అన్యాయం చేశారు కాబట్టే ఇలాంటి రిజల్ట్స్ ఇచ్చారని కూడా అన్నారు సార్. నిజమే, వ్యవసాయానికే కాదు ఇప్పుడు అక్కడ తాగటానికి కూడా నీళ్ళు లేవంట. ఓ, అదే కాదు సార్, ఒకవేళ కేసీఆర్ నల్గొండలో అడుగు పెట్టాలంటే ముక్కు నేలకి రాసి మరీ అడుగు పెట్టాల్సి ఉంటుందని కూడా కోమటిరెడ్డి గారు అన్నారు సార్. అవును, ఆడిన మాటలు రాసిన రాత్రులు అన్నీ బయటకు వస్తున్నాయి. జగన్ స్టేట్మెంట్స్ బయటకు వచ్చేసరికి ఏం చెప్పారో అర్థం కావట్లేదు వాళ్ళకి. ఇప్పుడు ముక్కు నేలకు రాస్తే ఏం లాభం, ఇంకెక్కడ రాస్తే ఏం లాభం? వారు రాత్రులన్నీ ప్రజలు రాస్తారులే.